మన పొట్టలోనే ఉంటాయి, కడుపులోనే ఉంటాయి కదా. వాటిని మనము తొలగిస్తాం. ఎలా తొలగిస్తామంటే టాబ్లెట్ వేసుకొని తొలగిస్తాం. ఏ టాబ్లెట్ అది? సో ఒకదానికి ఒక క్వశ్చన్ వేసుకుంటే మనకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇదేనా అంతే. సో ఆల్బెండజోల్ అనే టాబ్లెట్ మింగాల టాబ్లెట్ మరి నవిలి మింగాలి కదా. నవిలి పూర్తిగా ఎందుకు నవ్వాలి అంటే పూర్తిగా వాటి లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి లోపల ఏదైతే ఉంటుందో మెటీరియల్ అదంతా పూర్తిగా కరగాలి. పూర్తిగా చూజ్ చేయాలన్నమాట. నవలాలి పూర్తిగా దాన్ని నవిలి అప్పుడు మింగాలి. మిగిలితే కరెక్ట్గా లోపల వెళ్ళి వాటి పనితీరు అనేది స్టార్ట్ చేస్తుంది. మరి వెయిటింగ్ డిస్ట్రాయ్ చేస్తుంది ఈ ఆల్బెండజోల్ అనే టాబ్లెట్. నులిపురుగులు అంటే ఎగ్జాంపుల్ ఏముంటాయి నులిపురుగులు అంటే? రకరకాల మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఇది ఈ స్కూల్కి చాలాసార్లు వచ్చాము, చాలాసార్లు చెప్పాము. మరి మర్చిపోతే ఎట్లా? అందుకే మీకు చెప్పాను, బుక్స్ తెచ్చుకోండి, రాసుకోండి అని చెప్పాను. ఎవరు తేవట్లేదు, నోట్ చేసుకోవాలి చెప్పిన ప్రతిదీ. ఇక్కడ హెల్త్ టాపిక్ మీరు ఎట్లయితే మీ క్లాస్లో మీ క్లాసెస్ వింటారో నోట్స్ మెయింటైన్ చేస్తారో ఇక్కడ కూడా ఒక బుక్ తెచ్చుకోవాలి మీరు, చిన్నది ఏదైనా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది, అవునా? సో ఆల్బెండజోల్ ఎంత ఏంజీ తెలుసా? మిలీగ్రామ్స్ ఎంత తెలుసా? 400 మిలీగ్రామ్స్. 400 మిలీగ్రామ్స్. మీరైతే ఫుల్ టాబ్లెట్ వేసుకోవచ్చు. 1 to 2 years అని చెప్పింది కదా, మెక్క చెప్పింది కదా. 1 to 2 సంవత్సరం లోపల, 1 year లోపల. 2 years బిలో 2 years అయితేనేమో హాఫ్ టాబ్లెట్ అంటే 200 mg. అది కూడా నవిలి మింగాలి. ఇలాగ అనుకోండి మీరు పూర్తి టాబ్లెట్ నవిలి మింగాలి. సో టాబ్లెట్ పేరు వచ్చేసి ఆల్బెండజోల్, ఓకేనా? ఆ వామ్స్ వచ్చేసి నులిపురుగులు అంటే మనకు రకరకాల వామ్స్ ఉంటాయి, పురుగులు ఉంటాయి. రౌండ్ వామ్ అని, హుక్ వామ్ అని, పిన్ వామ్ అని, థ్రెడ్ వామ్ అని. రౌండ్ అంటే గుండ్రంగా. సో దానిలో ఉంది కదా గుండ్రంగా ఉంటుంది. కొన్ని పురుగులు గుండ్రంగా ఉంటాయి, పురుగులు గుండ్రంగా ఉంటాయి. కొన్ని థ్రెడ్ దారమాకారాలు ఉంటాయి, అంటే అంత సన్నగా పలుచగా ఉంటాయి. ఇంకోటి ఇంకా హుక్ వామ్. హుక్ అంటే దేనికైనా హోల్డ్ చేయాలంటే హుక్కే ఉంటుంది కదా, హుక్. సో దాన్ని సో అది హుక్ వామ్, పిన్ వామ్. సో పిన్ లాగా. సో ఇలా వాటి ఆకారాలను బట్టి ఆ పేర్లు వచ్చాయి, ఓకేనా? సో కానీ ఏదైనా సరే అవి ఏ షేప్ అయినా ఏదైనా ఏ పేరున్నా సరే అవి చేసే పని ఏంటి? ఏం చేస్తాయి అవి? లోపల మన ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, ఆ ఇంటెస్టైన్ యొక్క మెయిన్ పొర ఉంటుంది, మ్యూకస్ పొర అనేది ఉంటుంది, ఓకేనా? ఆ మ్యూకస్ పొరని దెబ్బతీస్తారు అన్నమాట. సో ఇది లోపల పొర, ఇది ఇంటెస్టైన్ అనుకోండి. లోపలంతా ఇది ఇంటెస్టైన్ ఒక పైప్ లాంటిది అనుకుంటాం కదా. ఇది లోపల ఇటు బయట. సో ఈ లోపల మెత్తటి పొర ఉంటుంది స్టార్టింగ్లో, దాన్ని ఏమంటాం? మ్యూకస్ అంటాం. సో మ్యూకస్ అంటే జిగురు లాగా ఉంటుంది. అది ఈజీగా హోల్డ్ చేస్తారు, దేనైనా వస్తువుని పట్టుకునేందుకు ఈజీగా ఉంటుంది. సో అక్కడి నుంచే మనం తీసుకునే ఐరన్ కానీ కాల్షియం కానీ ఏదైతే మైక్రో న్యూట్రియంట్స్ అంటాం కదా, పోషకాలు, అవన్నీ ఇక్కడి నుంచి అబ్జర్వ్ అవుతాయి. అబ్జర్వ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ రక్తనాళాలు, ఇక్కడ రక్తనాళాలు ఉంటాయి. సో ఇందులో రక్తనాళాలు కలిసి మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ కలుస్తుంది. సో తద్వారా మనం మొత్తం బాడీ అంతా కూడా మనం తీసుకునే పోషకాలు అందుతాయి. సో మెయిన్ మనకు కావాల్సింది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? మరి అప్పుడు ఇంటెస్టైన్లో ఉన్న మ్యూకస్ పొర, ఓకేనా? సో మ్యూకస్ పొర ఉంది కాబట్టి, బాగుంది కాబట్టి మనకు ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే అన్ని పోషకాలు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, సో ఇవన్నీ ఏదైనా సరే అందాలంటే ఈ మ్యూకస్ పొర నుంచే ట్రావెల్ అయ్యి మనకు బ్లడ్లో కలుస్తాయి. మరి ఎప్పుడైతే ఈ నులిపురుగులు వీటిని మొత్తం తొలిచేస్తాయి అన్నమాట, తొలిచేసి డిస్ట్రాయ్ చేస్తుంది పొరని, వాటి నార్మల్ స్ట్రక్చర్ని పాడు చేసేస్తాయి. చేయడం వల్ల అప్పుడు మనకు అందాల్సిన ఈ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ కావు. మ్యూకస్ పొర నుంచి ఐరన్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఐరన్, కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ కావు, బ్లడ్లో కలవకపోతే మనకు అందం, అవునా? సో అప్పుడు అందుకు ఈ మొత్తం ఈ వెలుపురులు అనేవి డిస్ట్రాయ్ చేస్తుంది ఈ మ్యూకస్ పొరని. సో
సో కాబట్టి మనము మరి అందకపోతే ఏమవుతుంది, ఐరన్ అందలేదు, అప్పుడు ఏమవుతుంది, ఐరన్ అనేది మనకు బాడీలో తగ్గిపోయిందంటే బ్లడ్లో శాతం తగ్గిపోతుంది, అంటే హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. మరి హిమోగ్లోబిన్ తగ్గిందంటే అప్పుడు నీరసం అయిపోతాం. ముఖ్యంగా పిల్లలు మీరు బాగా వీక్ అయిపోతారు, అవునా? సో అట్లే కాల్షియం, మరి కాల్షియం దేనికోసం కావాలి? స్ట్రాంగ్ బోన్స్కి కాల్షియం కావాలి. ఈ వేటిల్లో కాల్షియం ఉంటుంది, కాల్షియం దేంట్లో ఉంటుంది? కొంచెం దేంట్లో ఉంటాయి కాల్షియం? దేంట్లో ఉంటుంది? పాలల్లో ఉంటుంది, ఎగ్లో ఉంటుంది కదా. అంటే మీరు పాలు తాగుతారు, ఎగ్ తింటారు, కానీ మీకు కాల్షియం అంత సరిగా అందాల్సిన మోతాదుల్లో అందట్లేదు. ఎందుకు అందట్లేదు అంటే మ్యూకస్ పొర దెబ్బతిన్నది కాబట్టి. దేనివల్ల దెబ్బతిన్నది? ఎందుకు దెబ్బతిన్నది అంటే నులి పురుగుల వల్ల దెబ్బతిన్నది, అవునా? అర్థమైందా? ఇప్పుడు అదే అలాగే ఆకుకూరలు తిన్నారు. ఆకుకూరలు అంటే ఆకుకూరలకు ఎగ్జాంపుల్ చెప్పండి. మనం తినే రోజువారీ తినే ఆకుకూరలు ఎగ్జాంపుల్: పాలకూర, తోటకూర, బచ్చల కూర, మెంతి కూర, రకరకాల కూరలు ఉంటాయి కదా. అందులో ఏముంటుంది ముఖ్యంగా? ఏముంటాయి? ఎస్, ఎవరు చెప్పారు? ఇప్పుడైతే పిల్లలతో. సో అందులో ఐరన్ ఉంటుంది, అవునా? మీరు ఆకుకూరలు తింటున్నారు, చక్కగా అన్ని రకాల ఆకుకూరలు తింటున్నారు, రోజు ఒక ఆకుకూర తింటున్నారు, కానీ అయినా కానీ మనకు ఈ అందాల్సిన ఐరన్ అందట్లేదు. అంటే కూడా కారణం ఏంటి? నులి పురుగులే, ఓకేనా?